Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంత పెద్ద స్టార్ అయినా సరే చాలా లో ప్రొఫైల్లో సామాన్యంగా బతికారు. వారి సంతానం గురించి కూడా పెద్దగా పిల్లలకి తెలియదు. మీ సిబ్లింగ్స్ గురించి చెప్పండి మేడం. నాగార్జున గారు బాగా తెలుసు మా అందరికి. ఇంకెవరి గురించి చెప్పను? మీ అందరి గురించి చెప్పండి. మా అన్నయ్య వెంకట్, పెదావని పిలుస్తాను అందరినీ. మా అక్క సత్యవతి, బికాజ్ నాన్నగారు సిస్టర్ ఒక సత్యవతి అని ఉండేది. సో చిన్నప్పుడే చనిపోయినట్టుంది. సో ఆల్ ద బ్రదర్స్ నేమ్ దే ఫస్ట్ బోర్న్ గర్ల్ సత్యవతి. సో దట్స్ వాట్ మై సిస్టర్స్ నేమ్ ఇస్. అండ్ సుమంత్ అండ్ సుప్రియాస్ మదర్. ఓకే, సత్యవతి గారు. సత్యవతి. సో కానీ మా అందరం చిన్నప్పటి నుంచి బేబీ అని పిలవటం అలవాటు. సో వి కాల్ హర్ దట్. మీ గురించి మీరు చెప్పడం మర్చిపోయారు. నేను మాట్లాడుతున్నాను కదా, నా గురించి నేను చెప్పుకుంటాం పెద్ద బాగోదు అనుకుంటా. లేదు మేడం, మీరు చెప్తేనే బాగుంటుంది. ఎందుకంటే అన్ని విషయాలు మాకు తెలియదు. ఇంత పెద్ద అన్నపూర్ణ స్టూడియోస్లో మీ పాత్ర ఏంటి, మీ కీ రోల్ అని నాకు తెలుసు. నేను విన్నాను మేడం. ఖచ్చితంగా అన్నపూర్ణ గారు చనిపోయిన తర్వాత ఆ రోల్ని, ఆ స్థానాన్ని మీరు మాత్రమే భర్తీ చేశారు. అంటే ఏజ్లో చిన్నవారు కావచ్చు, కానీ చాలా బాధ్యతలు తీసుకున్నారు. బంధువులకి సంబంధించి, సన్నిహితులకి సంబంధించి కూడా అందరితో కలిసిపోయి ప్రతి ఫంక్షన్కి, ప్రతి పెళ్లికి, పేరెంటానికి మీరు అటెండ్ అవుతారని నేను విన్నాను. అందుకే మీ గురించి మీరు చెప్పాలి అన్నాను. అందరూ అనుకో, ఒక బక్రా అనుకోవచ్చు. బట్ ఐ నో అది నేను నవ్వుతూ చెప్తున్నాను. బట్ ఇట్స్ అ ప్లెజర్ అండి. బికాజ్ నాన్న అమ్మ తర్వాత ఆల్ బాధ్యతలు, ఐ మీన్ రిలేటివ్స్ని చూసుకుంటాం. దే ఫీల్ క్లోజ్ టు మీ, దే విల్ కమ్. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ నేను మై రోల్ తక్కువే యాక్చువల్లీ. బట్ ఐ టేక్ కేర్ ఆఫ్ ద ప్లాంట్స్ హియర్ సమ్ ఇది. అండ్ ఐఎమ్ అ డైరెక్టర్ ఇన్ అన్నపూర్ణ స్టూడియోస్. ఐ అటెండ్ ఆల్ ద బోర్డ్ మీటింగ్స్. నాకు ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది, కానీ డే టు డే ఐ డోంట్. మై నీస్ సుప్రియా యునో ఈజ్ ఈడీ, అండ్ బట్ ఎవ్రీ వీక్ దే హ్యావ్ దీస్ ఇంటర్నల్ మీటింగ్స్ అండ్ ఆల్ దట్. సమ్టైమ్స్ ఐ కమ్ అండ్ ఆల్ దట్. అండ్ ఎనీ డెవలప్మెంట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టూడియో I do a little bit here. And my role is big because ఇప్పుడు ఏ పెళ్ళిళ్ళైనా ఐఎమ్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు చే పెళ్ళికి, బిట్ అఖిల్ పెళ్ళికి, ఇన్వైటింగ్ ద ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఇన్వైటింగ్ మై ఆల్ ద రిలేటివ్స్, ఎనీ ఈవెంట్, ఏఎన్ఆర్ అవార్డ్స్ ఈవెంట్, ఎనీథింగ్, సమ్ ఇన్వైట్ అని నాది. సో ఐ కాల్ ఇన్. సో ఐఎమ్ ఇన్ చార్జ్ ఆఫ్ దాట్. అమల గారితో మీ అసోసియేషన్ ఎలా ఉంటుంది మేడం? ఎందుకంటే చాలాసార్లు నేనైతే విన్నాను, పెద్దింటికి కోడళ్ళుగా వెళ్ళేవాళ్ళు అమలగారిలా ఉండాలి అని ఒక ఎగ్జాంపుల్గా కూడా చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆమె కూడా ఒకప్పుడు టాప్ హీరోయిన్, సెలబ్రిటీ అయినా సరే పెళ్ళైన తర్వాత తనను తాను మార్చుకున్న విధానం అనేది చాలా మందికి రోల్ మోడల్గా మారిపోయారు ఆవిడ. మీరేం చెప్తారు అమల గారి గురించి? మేమందరం చాలా కలిసికట్టుగా ఒక మాట మీద ఉంటామండి. ఎవరైనా మా ఫ్యామిలీ మొత్తం, వి ఆల్ లీవ్డ్ ఆర్ సెపరేట్ లైఫ్స్. ఇప్పుడు ఎవరైనా మా ఊళ్ళు, మా ఫ్రెండ్స్తో నేను వెళ్ళటం, అందరూ అలా ఎవరు ఇష్టాలు అది జరుగుతూ ఉంటుంది. బట్ ఏదన్నా కష్టం వచ్చినా, అట్ ద సేమ్ టైం ఎనీథింగ్ సుఖం వచ్చినా, ఆల్ ఆఫ్ అస్ ఆర్ టుగెదర్ ఫర్ బోత్. ఇప్పుడు నేను ఫోన్ చేసి కాల్ మీ ఇమ్మీడియట్లీ అనే ఫ్యామిలీలో మెసేజ్ పెడితే టక్ 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 అందరు ఫోన్లు చేసేస్తారు. ఏమైందో అని. దట్ కేరింగ్ ఇస్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నాగార్జున గారు కూడా we have a group. మా ఫోన్స్లో ఫ్యామిలీ అని ఉంటుంది. సో ఆల్ ఆఫ్ అస్ ఆర్ దేర్ ఇన్ దట్. సో ఎనీథింగ్ వీ వాంట్ టు కన్వే టు ద ఫ్యామిలీ, వీ పుట్ ఇట్ ఇన్ దట్ గ్రూప్ సో దట్ నోబడి మిస్సెస్. ఫిజికల్గా అమ్మా నాన్నగారు అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగే అన్నపూర్ణ గారు మీతో లేకపోవచ్చు, కానీ మీ డైలీ లైఫ్లో వాళ్ళని ఏదో ఒక విధంగా మీతో ఉంచుకోవాలని చూస్తూ ఉంటారు. అలా ఈరోజు మీరు వేసుకున్నదే ముత్యాల దండ, నాన్నగారి రింగ్, వాటి గురించి చెప్పండి. ఇది అమ్మ రింగ్. ఇట్స్ సచ్ అమ్మ చైన్. ఇట్స్ సచ్ ఓల్డ్ వన్. ఐ ట్రెజర్ ఇట్. ఐ రియలీ వేర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. తన చీరలు కూడా అన్నీ నా దగ్గర ఉంటాయి చాలా. ఏంటి ఎవరన్నా వచ్చి నా వార్డ్రోబ్ చూస్తే ఏంటి ఇది ఒక షాప్ లాగా ఉంది అని అంటారు నన్ను. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ మై మదర్ సారీస్ ఆర్ దేర్,
మై సిస్టర్ సారీస్ అదేర్, నా చీరలు అన్నీ కలిపి ఎక్కువ కనపడతాయి. బట్ నేను అన్నీ చాలా జాగ్రత్తగా అది వేసుకుంటాను. ఐఎమ్ సో ప్రౌడ్ వెన్ సంబడీ సేస్ యువర్ సారీ ఈజ్ నైస్, మై మదర్ సారీ, యూనో. అట్ ద సేమ్ టైం ఈ రింగ్ కూడా నాన్న హిజ్ లాస్ట్ బ్రెత్ వరకు ఈ రింగ్ ఏళ్ళకి వేసుకుని ఉన్నారు వేలుకి. కేర్ హాస్పిటల్లో వెన్ ద డాక్టర్స్ డిక్లేర్డ్ హిమ్ నో మోర్, దట్స్ వెన్ ఐ హెల్డ్ హిస్ హ్యాండ్ అండ్ సెడ్ సారీ నానా అండ్ పుల్డ్ ఇట్ and wore it. It's priceless. So నాకు ఇట్స్ సెంటిమెంట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, బట్ నేను రోజు నాతో వాళ్ళు ఉన్నట్టు అనిపిస్తారు నేను పెట్టుకుంటే. ఈ రోజుల్లో ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి బాగా తగ్గిపోతున్నాయి, కానీ మీలాంటి సెలబ్రిటీ కుటుంబాల్లో మాత్రం ఎవరికి ఏ అవసరం వచ్చినా ఇప్పుడు కూడా మీరు చెప్పారు ఇమ్మీడియట్గా కాల్ చేస్తారు అని. ఇలాంటి బాండింగ్ని ఎలా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు? ఎందుకంటే ఇంకో జనరేషన్ కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఇది కొత్త ఏముందండి, సహజంగా అందరూ సిబ్లింగ్స్ అలాగే ఉండాలి. ఎవరు ఈ సొసైటీలో ఎవరైనా అలాగే ఉండాలి. ఉండపోతే ఉండలేదంటే దే నాట్ గివింగ్ themselves that much time or their siblings that much time to do. So it's nothing great, I feel. Everybody should be like that. A woman always balances a family and her career. So nowadays I think everybody education undali main kada. Education unte you understand so many things andi, because నేను చూస్తూ ఉంటాను కదా వాళ్ళు చిన్నప్పుడు ఏం చెప్పారో అవన్నీ నౌ డేస్ దే నాట్ రెలవెంట్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ రెలవెంట్, బట్ దే ఆర్ స్టక్ ఇన్ దేర్ బ్యాక్గ్రౌండ్స్. మేము పెద్దాళ్ళం పిల్లలతో ఇంతే మాట్లాడతాం, కొన్ని విషయాలు మాట్లాడడం అని ఉండకూడదు. పిల్లలతో ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి. ఉంటే పిల్లలు ఏదన్నా చేసినా చెప్పి చేస్తారు, వెనకాల చేసే అవసరం ఉండదు కదా. మెనీ థింగ్స్ యూ హియర్. Sometimes the parents don't even know what the children are doing. That's why a mother, a father, మదరే కాదు మహిళలే కాదు ఫాదర్ కూడా ఆ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి టు గెట్ టు నో ద చిల్డ్రన్. అలాగని స్ట్రిక్ట్గా రూల్స్ వేసి పెంచడం కాదు. యూ షుడ్ అండ్ యూ షుడ్ అలౌ యువర్ చిల్డ్రన్ టు మేక్ అ ఫ్యూ మిస్టేక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.